ఊదల గంజి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊదల గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఉప్పు తగినంత. ఊదల గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఊదలు ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నామండి. ఆ తర్వాత పెసర్లను నానబెట్టుకున్నాం. ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, మెంతులు, అలాగే జీలకర్ర. అయితే ఊదలు అనేవి సాధారణంగా మనకు తమిళనాడులో, నార్త్ ఇండియా వైపు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఊదల గంజి గురించి ప్రత్యేకంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఊదల గంజి ప్రెగ్నెంట్లు తాగొచ్చు, తర్వాత బాలింతలకు కూడా చాలా చాలా మంచిదన్నమాట. అసలు గంజి అనేది మనకు అంబలి, గంజి ఇవన్నీ అంటూ ఉంటారు కదా, ఇవన్నీ అధిక శక్తిని ఇవ్వడానికి, మనం స్ట్రాంగ్గా ఉండడానికి అప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి కూడా పెద్దవాళ్ళు, రైతులు ఎక్కువగా ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి కావాల్సిన బలం. రకరకాల నోటికి రుచి అనే విషయాన్ని వాళ్ళు పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి బలంగా ఉంటేనే వాళ్ళు పొలం పనులు చేయగలరు. కాబట్టి ఈ గంజి అనేది ఏంటి అంటే చాలా మంచి శక్తినిస్తుంది. అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు గంజి తాగడం వల్ల మంచి శక్తి వస్తుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ ఊదల గంజి ఏంటి అంటే మనకి ఊదల్లో మంచి ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియానికి చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా డైజెస్ట్ అయిపోతుంది. అంటే అది పిల్లలకు పెట్టకూడదు అలాంటివి ఏం లేదండి, హ్యాపీగా పిల్లలకు పెట్టచ్చు, డైజెషన్ చాలా బాగా అవుతుంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎవరైనా అంటే ప్రెగ్నెంట్లే మనకి ఊదల గంజి తాగొచ్చు, ఊదలు తినచ్చు అంటే ఎవరైనా కూడా హ్యాపీగా తినచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇది మనకు లివర్, కాలేయంను డీటాక్స్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఊదల్లో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు డీటాక్స్ చేస్తుంది. చెడు మలినాలు ఏమైనా ఉంటే వాటిని తీసేస్తుంది అనమాట. అలా మనకు లివర్ కూడా క్లియర్ అవుతుంది. అలాగే మనకి గుండెకి కూడా చాలా మంచిది. అంటే మన కొలెస్ట్రాల్, ఊదల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే ఒక గుణం ఉంటుంది కాబట్టి ఫ్యాట్ ఉండదు. తద్వారా ఏంటి అంటే హార్ట్ హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఊదల గంజి ఏదైతే ఉందో ఇది మనం తయారు చేసిన తర్వాత యాస్టీస్గా అలాగైనా తాగొచ్చు, లేదు అంటే మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. స్కిన్కి చాలా మంచిది తెలుసా, స్కిన్కి చాలా మంచిది. తర్వాత మనకి హెయిర్కి చాలా మంచిది, మనకు మంచి విటమిన్స్ ఉంటాయి, వైటల్స్ బాగా అందుతాయి. ఇలా ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా పెద్ద ఉపయోగం ఏంటి అంటే మనకు ఊదల వల్ల ఇంటెస్టైనల్ క్యాన్సర్ అంటూ ఉంటాము. అంటే మనకు పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. అలాగే చిన్న పేగుల మీద కొంతమందికి చిన్న ఫైబ్రాయిడ్స్ లాగా, పుళ్ళలాగా ఉంటాయి, వాటిని కూడా తగ్గించడానికి ఊదలు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మన ఊదలకి. మొదలు పెట్టిద్దామా? మరి నేర్చేసుకుందాం గంజి ఎలా తయారు చేయాలో. అయితే ఇప్పుడు మట్టి పాత్ర తీసుకున్నానండి. సాధారణంగా మీరు ఇంట్లో మట్టి పాత్ర లేకపోతే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ, హ్యాపీగా మీకు ఒక 15 నిమిషాల్లో అయిపోయేటువంటి వంట అనమాట ఇది. మట్టి పాత్రలో తీసుకుంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ పడుతుంది, అంతే, అంతకన్నా ఏం లేదు. అంటే సాధారణంగా ఇక్కడ మనకి ఇటువైపు చూసుకుంటే సౌత్ ఇండియా వైపు ఊదల గంజి అది ఇవ్వాలంటే కాస్త భయపడుతూ ఉంటారు ప్రెగ్నెంట్లకు. బట్ మనకి ఉత్తరాఖండ్లో అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రెగ్నెంట్లకు కానివ్వండి, బాలింతలకు కానివ్వండి చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఊదల గంజి అనేది. కానీ ఏం లేదండి, చాలా చాలా హెల్దీ, తప్పకుండా అందరూ ప్రయత్నించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పాత్ర కూడా కొంచెం వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఊదలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక 1/4 కప్పు, 1 కప్పు తీసుకున్నాను, అందులో 1/4 కప్పు వేసేసుకుందాం. ఊదల్ని ముందుగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి పెసర్లు. ఇది కూడా మనకు చక్కగా ఎంత మంచి ఫైబర్, అసలు ఎంత ఫైబర్ ఉంటుంది, ఎంత ప్రోటీన్ ఉంటుంది, చాలా చాలా మంచిది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము. ఇందులో మనకు నూనె ఎక్కడా మనం వాడట్లేదండి. చక్కగా నీళ్లు, గంజి తెలిసిందే కదా, నీళ్లు, ఉప్పు, జీలకర్ర అవన్నీ మాత్రమే వేసుకుంటాం ఎక్స్ట్రాగా వేయాలి అంటే. ఆ తర్వాత జీలకర్ర కూడా చక్కగా వేసేసుకుందాము. ఆ తర్వాత మెంతులు, కొన్ని మెంతులు, మరి ఎక్కువగా కాకుండా కొన్ని మెంతులు మాత్రం వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం. అంటే సాధారణంగా కుక్కర్లో మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక 2 గ్లాసుల నీళ్లు, 1 అంటే మనకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని 1:2 రేషియోలో మీరు చక్కగా ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోవచ్చు.
నేను ఇక్కడ ఊదల్ని ముందుగానే ఉడికిచ్చేసాను కాబట్టి ఎక్కువ సమయం తీసుకోదు. ఊదలు ఉడకలేదు అంటే మనకు చక్కగా కుక్కర్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. అసలు గంజి అండి, అంబలి గంజి అని చిన్నప్పుడు ఎప్పుడో ఎవరింట్లోనో నేను తాగాను. ఎంత బాగుంటుందో, చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంత మంచిదో. అంటే మనకు ఇలా గంజి రూపంలో, ఇలా సూప్స్ రూపంలో మనం ఎప్పుడన్నా తీసుకుంటే అది ఇంకా మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుందంట తెలుసా. అందుకే చాలామంది ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగాలేనప్పుడు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పాలకూర సూప్ తాగండి, టొమాటో సూప్ తాగండి అని చెప్తూ ఉంటారు. కానీ పాలకూర పప్పు తినండి, పాలకూర తినండి అని ఎవరు చెప్పరు. సూప్ రూపంలో తీసుకోమంటారు. ఎందుకంటే లిక్విడ్స్ రూపంలో తీసుకుంటే మేబీ త్వరగా మనకు ఆ ఇబ్బంది నుంచి బయటపడతామనో ఏమో తెలియదు. కానీ సూప్స్ రూపంలో, ఇలా లిక్విడ్స్ రూపంలో, ఇలాంటి గంజి రూపంలో తీసుకోమని చెప్తూ ఉంటారు. అలాగే మట్టి పాత్రలో మనం చేసినటువంటి వంట ఏదైతే ఉందో ఇది ఎక్కువసేపు అలా వేడిగా ఉంటుంది. మనం మామూలుగా వంటలు చేసుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లబడిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మైక్రో ఓవెన్లో పెట్టుకోవడము, వేడి చేసుకోవడము, లేదంటే రీహీట్ చేసుకోవడము అలా జరుగుతూ ఉంటుంది. కానీ మట్టి పాత్రలో 2-3 గంటల వరకు కూడా అంతే వేడితో ఉంటుంది. కాబట్టి వాళ్లకు మైక్రో ఓవెన్లో పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన కూడా వచ్చేది కాదు. అది మంచిది కాదు. కాబట్టి అందుకే మట్టి పాత్రలు ఎన్నో రకాల మేలు చేస్తూ ఉంటాయి. కుకింగ్ ఫాస్ట్గా అవుతుంది, రుచికరంగా ఉంటుంది. మనకు ఈ అల్యూమినియంలో, తర్వాత వాటిలో స్టెయిన్లెస్ మనకి ఏంటిది ఇలాంటి వాటిలో ఎక్కడా కూడా వండే అవకాశమే లేదు. నాన్ స్టిక్ అవన్నీ. సో మట్టి పాత్రలు రోజు వాడమని నేను చెప్పను, ప్రతిదానికి వాడమని నేను చెప్పను. కొన్ని ఉంటాయండి, సాంబార్లు, అలాగే ఇట్లా గంజి తయారు చేసుకున్నప్పుడు ఇటువంటి వాటికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ప్రయత్నించండి, మొదలు పెట్టండి. ఏదైనా అసలంటూ మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఆ అలవాటు ప్రకారంగా మనకు నచ్చితే మనం అదే కంటిన్యూ చేస్తూ ఉంటాం. చూసారా, ఇక్కడ ఒక్కసారి ఒక పొంగు వచ్చేదాకా నేను చూశాను. ఇప్పుడు కాస్త ఉప్పు కలుపుకుందాం. ఇది మరీ ఎక్కువ ఉప్పుగా కూడా ఉండకూడదండి, కొంచెం మనకు చప్పగానే ఉండాలి. అంటే కొంచెం కమ్మగా ఉండాలి. అది మరీ ఇలా ఉప్పుగా అలా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఉంటే సరిపోతుంది. జీలకర్ర కూడా వేసాం కాబట్టి రుచికరంగానూ ఉంటుంది. అలాగే మనకు జీర్ణానికి కూడా చాలా మంచిది. ఇది కొంచెం మనకు మీడియంలో పెట్టుకుంటే అది బాగా పొంగాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగి అప్పుడు ఆ గంజిలోకి ఊదల యొక్క గుణాలన్నీ కూడా కలవాలి, పెసర్ల యొక్క గుణాలన్నీ కలవాలి. చక్కగా జీలకర్ర కూడా ఉంది కాబట్టి రుచి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలా మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాము. కుక్కర్లో అయితే మీరు ఒక ఊదలు ఉడికించకపోతే మీకు ఒక 7 విజిల్స్ పడుతుందండి. 7 విజిల్స్లో చక్కగా మంచిగా ఎంత బాగా ఉడికితే అంత హ్యాపీ అండి. పిల్లలకు మనం మెత్తగా ఉడికిస్తాం కదా, పసిపిల్లలకు, ఆ విధంగా అనమాట. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మాత్రం ఒక 5 నిమిషాల పాటు ఎదురు చూస్తానండి. మనము ఊదలు, పెసర్లు, జీలకర్ర అన్నీ వేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మరిగించాము. చక్కగా మరిగింది చూసారా. ఇదంతా కూడా వాసన అయితే అద్భుతంగా వస్తుందండి. చెప్పానా, మట్టి పాత్రలో చాలా త్వరగా అయిపోతుంది. నేను ఇలా మూత పెట్టానో లేదో ఒక 20-30 సెకండ్లలో చక్కగా మరుగు వచ్చేసింది, చక్కగా పొంగింది, చాలా బాగా అయింది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసేసుకొని ముందుగా ఒక స్ట్రెయినర్ తీసుకొని దీన్ని ముందుగా వడగట్టేసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఎవరిష్టం బట్టి వాడదండి. ఇది స్ట్రెయిన్ చేసుకొని గంజి అన్నాం కాబట్టి మనం స్ట్రెయిన్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే అలా డైరెక్ట్గా తాగొచ్చు. కొబ్బరి తురుము అవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. కానీ గంజి ఎప్పుడూ కూడా చాలా పల్చగా ఉండాలి, నీటిలాగా ఉండాలి కాబట్టి మనం స్ట్రెయిన్ చేసుకుంటున్నాం అనమాట, అంతే. స్ట్రెయిన్ చేసేసుకొని ఒకసారి చక్కగా ప్రెస్ చేసేసుకోవాలి. దీని పోషక విలువలంతా కూడా ఆ గంజిలో ఉంటాయి కాబట్టి మనకి బాగుంటుంది రుచి కూడా. అయితే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా ఊదల గంజిని ఒక కప్లోకి తీసేసుకుందాం. దీంట్లో కావాలంటే కాస్త మిరియాల పొడి అవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు, పైన నుంచి వేసుకోవాలి అనుకుంటే. గంజిలో అవే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
ఇలా చక్కగా రుచికరమైన చాలా సులువుగా అయిపోయేటువంటి ఊదల గంజి సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఉప్పు తగినంత. ఊదల గంజి తయారు చేసుకునే విధానం: ముందుగా మట్టి పాత్రలో ఉడికించిన ఊదలు, నానబెట్టుకున్న పెసలు, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, మెంతులు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వడగట్టుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఊదల గంజి రెడీ.